అందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియపరచుకుంటున్నాను. ప్రియులారా, కోడి ముందా గుడ్డు ముందా? ఈ ప్రశ్న కొన్ని శతాబ్దాల వరకు చాలామందిని కలవరపెట్టింది. ఇది జ్ఞానవంతులు అని పిలువబడిన వారు కానివ్వండి, తత్వవేత్తలు కానివ్వండి, లేకపోతే ప్రపంచ శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ క్వశ్చన్ ముందు గందరగోళం అయిపోయారు, కలవరపడిపోయారు ఈ క్వశ్చన్కి. ఎందుకంటే ఇది నిజంగా $1 మిలియన్ ప్రశ్న అని చెప్పుకోవచ్చు. ఇది మనకు ఆలోచించడానికి సింపుల్గానే ఉండొచ్చు, కోడి ముందా గుడ్డు ముందా అని. కొంతమందికి ఇది పిచ్చి ప్రశ్నను కూడా అనిపించవచ్చు, కానీ శాస్త్రవేత్తలు మాత్రం దీని మీద తల గోక్కున్నారు. వాళ్ళు ఏంటిది అసలు, కోడి ముందు వచ్చిందా లేకపోతే గుడ్డు ముందు వచ్చిందా? కోడి లేకపోతే గుడ్డు రావడానికి అవకాశం లేదు కదా, లేకపోతే గుడ్డు లేకపోతే కోడి ఎలా వస్తుంది అని దీని మీద ఎంతోమంది ఎవల్యూషనిస్ట్ దీని మీద ఎన్నో పరిశోధనలు చేశారు. వాళ్ళు పరిశోధన చేసి కొంతమంది కొన్ని శతాబ్దాల వరకు ఒక అబద్ధాన్ని నమ్మించారు. ఆ అబద్ధం ఏంటంటే, కొన్ని 1500 millions of years ago, అంటే కొన్ని 1500 కోట్ల సంవత్సరాల క్రితం ఒక కథ అల్లారు. ఆ కథ ఏంటంటే, పక్షులు గుడ్లు పెట్టినప్పుడు ఆ గుడ్లలో ఆ DNA మార్పు కలగడం వల్ల ఆ గుడ్డు నుంచి కోడి బయటకు వచ్చింది అని చెప్పి, ముందు గుడ్డు వచ్చింది అని ఒక అబద్ధాన్ని ప్రపంచానికి చెప్పి నమ్మించారు ప్రియులారా. ఎందుకు వీళ్ళు ఈ అబద్ధాన్ని ఇంత గట్టిగా పట్టుకున్నారనంటే, ఇప్పుడు కోడిలో ప్రోటీన్స్ ఉంటాయి. ఈ ప్రోటీన్స్లో DNA వ్యవస్థ తయారవుతుంది. అయితే ఈ DNA వ్యవస్థ తయారవ్వాలంటే ప్రోటీన్లు ఉండాలి. ప్రోటీన్లు ఉంటేనే DNA వ్యవస్థలు తయారవుతాయి. అయితే ఈ DNA వ్యవస్థ తయారవ్వాలంటే దానికి ప్రోటీన్స్ ఉండాలి. దీని గురించి కూడా వాళ్ళు ఎన్నో పరిశోధన చేశారు. ప్రోటీన్స్ ముందు వచ్చిందా DNA ముందు వచ్చిందా అని. ఇది కూడా వాళ్ళకి అర్థం కాలేదు. సో ఇది అర్థం కాకపోయేసరికి ఒక అబద్ధాన్ని ప్రపంచానికి చెప్పారు. ఏమనంటే, ఒక పక్షి గుడ్డు పెడితే ఆ గుడ్డు నుంచి ఈ కోడి ఆ DNA మార్పు వల్ల కోడి బయటకు వచ్చింది, అంటే గుడ్డు ముందు వచ్చిందని ఒక అబద్ధాన్ని కొన్ని శతాబ్దాల వరకు వీళ్ళు నమ్మించారు ప్రియులారా. ఇంకా ఈ 21st సెంచురీలో కూడా స్టీఫెన్ హాకింగ్ అనే ఒక శాస్త్రవేత్త గుడ్డు ముందు వచ్చింది అని చాలా గట్టిగా తన వాదనను వినిపించాడు. అయితే 2010 జూలైలో డాక్టర్ కోలిన్ ఫ్రీమెన్, ఒక బ్రిటిష్ శాస్త్రవేత్త, షీఫీల్డ్ యూనివర్సిటీకి సంబంధించిన ఈ డాక్టర్ కోలిన్ ఫ్రీమెన్ అనే అతను ఒక పరిశోధన చేశారు. సూపర్ కంప్యూటర్స్ పెట్టి ఈ కోడ్లకు ప్రోటీన్లు ఉంటాయి కాబట్టి ఆ ప్రోటీన్లకు OC17 అంటే ఓవోక్లెడిన్ 17 ఈ షెల్లు ఎలా ఏర్పడతాయి, ఈ ఎగ్షెల్ అనేది ఎలాగ ఏర్పడతాయని దాని మీద పరిశోధన చేశారు. ఈ ప్రోటీన్లు ఏర్పడాలంటే ఖచ్చితంగా కోడి ఉండాలి, కోడి లేకపోతే ఈ ప్రోటీన్లు అనేది ఏర్పడవు అని వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసి, ఆ ఎక్స్పెరిమెంట్ ద్వారా ప్రపంచానికి వాళ్ళు క్లారిఫై చేసేసారు. ఇది కోడి ముందే, కోడి లేకపోతే ఈ ప్రోటీన్లు రావడానికి సమస్య లేదు అని ప్రపంచానికి తెలియపరిచారు ప్రియులారా. అప్పటి వరకు ఇది ఒక పెద్ద డిబేట్, కోడి ముందా గుడ్డు ముందా అని. ఇప్పటికీ కొంతమంది ఎవల్యూషనిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ నమ్మరు, గుడ్డు ముందా అని అంటారు. వాళ్ళు ఇచ్చే సమాధానాలు కూడా పక్షి గుడ్డు పెడితే ఆ గుడ్డు నుంచి కోడి వచ్చిందని అంటారు. అసలు ఎక్కడైనా ఇది జరుగుతుందా? నమ్మేవాడు ఉంటే పంది పురాణం చెప్పింది అంటారు చూసారా, అది ఇలాంటిదే. ఇది ఈ ఎవల్యూషనిస్టు దేవుడు వీటిని చేశాడు అని ఒప్పుకోవడానికి వాళ్ళకు మనసు రాదు కాబట్టి, దేవుడు అని ఒప్పుకోకూడదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక అబద్ధాన్ని సృష్టిస్తున్నాడు. పక్షి గుడ్డు పెట్టిందంట, పక్షికి పక్షే పుడుతుంది, ఏ జాతికి ఆ జాతే పుడుతుంది ప్రియులారా. కుక్కకు కుక్కే పుడుతుంది, పిల్లికి పిల్లే పుడుతుంది, మనిషికి మనిషే పుడతాడు. అలాగే కోడికి కోడే పుడుతుంది. అసలు పక్షి నుంచి కోడి ఎలా వస్తుంది? మసిపూసి మారడికాయ చేస్తారంటారు చూసారా, అది ఇదేనేమో అని అనిపిస్తుంటుంది ప్రియులారా. కొన్నిసార్లు శాస్త్రవేత్తలు వాళ్ళు నమ్మిన సిద్ధాంతాల కోసం దేనైనా మార్చేస్తారు వాళ్ళు. కానీ ఎప్పుడు ప్రియులారా సత్యం వైపు మనం అడుగులు వేయాలి. నిజంగా ప్రియులారా, కోడి ముందా గుడ్డు ముందా అని మనం ఆలోచించినప్పుడు బైబిల్ వీటి గురించి ఎంతో స్పష్టంగా ఆదికాండంలోనే దేవుడు వీటి గురించి రాసి రికార్డ్ చేసి ఉంచాడు ప్రియులారా. ఒకసారి మనం కనుక ఆ వచనం చూడగలిగితే, ఆదికాండము 1వ అధ్యాయం 24వ వచనం, దేవుడు వాటి జాతి ప్రకారం జీవము గల వాటిని అనగా వాటి జాతి ప్రకారం పశువులను,
పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించును గాక అని పలికెను. ఆ ప్రకారం ఆయను దేవుడు ఆయా జాతుల ప్రకారం అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారం పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకే ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూచెను. చూసారా ప్రియులారా, దేవుడంట ఆ జాతి ప్రకారము దేవుడు సృష్టించాడు అని మనకు క్లియర్గా తెలుస్తుంది ప్రియులారా. ప్రోటీన్ ముందా, డిఎన్ఏ ముందా? ఇప్పుడు ప్రోటీన్ లేకపోతే డిఎన్ఏ రాదు, డిఎన్ఏ లేకపోతే ప్రోటీన్ తయారవదు. ఏది ముందు అని శాస్త్రవేత్తలు తలగొక్కుంటున్నారు కదా. కానీ బైబిల్ చూడండి ఎంత స్పష్టంగా చెబుతుందో. బైబిల్ చెప్తున్న మాటలు ప్రియులారా అక్షర సత్యం. బైబిల్ చెప్తుంది వీటి రెండింటిని దేవుడు ఒకేసారి సృష్టించాడు. కోడిని తయారు చేసేటప్పుడే ఈ ప్రోటీన్లు, డిఎన్లు ఇవన్నీ కూడా ఒకేసారి సృష్టింపబడ్డాయి. కానీ వీళ్ళు ఇది ఒకేసారి సృష్టింపబడింది అని మనం కనుక ఒప్పుకుంటే ఇది దేవుడు చేశాడు అని ఒప్పుకోవాల్సి వస్తుందని వాళ్ళు ఆ రకంగా చెప్పకుండా ఒక పక్షి నుంచి, ఆ పక్షి గుడ్డు నుంచి కోడి వచ్చిందని ఒక అబద్ధాన్ని వీళ్ళు ఆడుతున్నారు. కానీ ప్రియులారా ఎప్పుడు కూడా సత్యాన్ని వెతికే వారే ఉన్నది ఉన్నట్టుగా ప్రకటిస్తారు. ఈరోజు శాస్త్రవేత్తలు బైబిల్ చెప్పింది అక్షర సత్యం అని తేల్చి చెప్పేశారు. బైబిల్ ఎప్పుడు కూడా అద్భుతమైన పుస్తకం ప్రియులారా. అది ఏదైనా ఒక్కసారి చెప్పిందంటే మళ్ళీ మార్పు ఉండదు అందులో. ఎవల్యూషనిస్ట్ బుక్స్ చూడండి మీరు, అది ఈరోజు ఒకటి చెప్తారు, మళ్ళీ కొద్ది రోజులైన తర్వాత మళ్ళీ మార్చేసి అది కాదు ఇది అని అంటారు. అలా వీళ్ళు ఎన్నో మార్పులు చేశారు, ఎన్నో పుస్తకాలు అలా మార్చబడ్డాయి. కానీ బైబిల్ మాత్రం ఎప్పటికలా మార్చబడలేదు ప్రియులారా. బిగినింగ్ నుంచి ఏదైతే చెప్పిందో ఇప్పటి వరకు అదే మాట మీద, అదే స్టాండ్ మీద బైబిల్ నిలబడింది. ప్రోటీన్ కానీ, డిఎన్ఏ కానీ, అందులో ఉన్న కోడ్ కానీ అన్నీ కూడా ఒకేసారి తయారు చేయబడింది ప్రియులారా. దాని గురించి మనం ప్రకటన గ్రంథం 4:11 చూడగలిగితే, ప్రభువా మా దేవ, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టే అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందనర్హుడని చెప్పుచు తమ కిరీటము వలన ఆ సింహాసనము ఎదుట వేసిరి. ప్రియులారా, దేవుడు సమస్తమును సృష్టించాడు. సమస్తాన్ని చేసింది దేవుడే. ఆయన చిత్త ప్రకారమే అవి ఉన్నాయంట ప్రియులారా. ఈ ప్రోటీన్లు, డిఎన్ఏలు ఎలా వచ్చాయంటే ఆయన చిత్తం అది. ప్రోటీన్లు, డిఎన్ఏలు, కోడి ఇవన్నీ కూడా ఒకేసారి తయారు చేయబడాలి. ఆ తయారు చేయబడిన తర్వాత ఇవి వాటి జాతి ప్రకారం ఇది అభివృద్ధి పొందాలి, ఇది ఫలించాలి. కోడి ఉన్నప్పుడే గుడ్డు పెట్టగలుగుతుంది ప్రియులారా. గుడ్డు కోడి పెట్టడం అనేది హాస్యాస్పదం. ఇప్పుడు తండ్రి ముందా, కొడుకు ముందా అంటే ఏమంటారు మీరు? కొడుకు ముందు అని అంటే ఏమంటారు మీరు వారిని? నీకేమైనా పిచ్చి పట్టిందా? ముందు తండ్రి, తర్వాతే కొడుకు అంటారు, అవునా కాదా? అదే విధంగా ముందు కోడే గుడ్డు అంటే ముందు కోడే ప్రియులారా. చెట్టు ముందా, విత్తనం ముందా అంటే ముందు చెట్టే, తర్వాతే విత్తనం. చెట్టు లేకపోతే విత్తనం ఎక్కడి నుంచి వస్తుంది? తండ్రి లేకపోతే కొడుకు ఎక్కడి నుంచి వస్తాడు? అదేవిధంగా కోడి లేకపోతే గుడ్డు ఎక్కడి నుంచి వస్తుంది? రావడానికి సమస్య లేదు ప్రియులారా. బైబిల్ చెప్పిన మాటలు ఎప్పటికైనా ఈ ప్రపంచం తెలుసుకోవాలి. బైబిల్లో ఏదైనా ఒక మాట రాసిందనంటే అది ఊరికే రాయబడింది కాదు ప్రియులారా. సాక్షాత్తు దేవుడు సృష్టికర్త చేసిన ఆయన రాసిన మాటలు. ఆ మాటల్ని మనం పట్టుకుని ఉన్నాం ప్రియులారా, గర్వపడాలి. ఎప్పటికైనా శాస్త్ర ప్రపంచం బైబిల్ దగ్గరకు వచ్చి నేర్చుకోవాల్సిందే ప్రియులారా. ఈ బైబిల్ని కాదని వాళ్ళు సొంతంగా ఎన్ని మాటలు చెప్పినా మళ్ళీ చివరికి వీళ్ళు వచ్చి బైబిల్ దగ్గరికి వచ్చి ఒప్పుకోవాల్సిన పరిస్థితి ప్రియులారా. కొన్ని శతాబ్దాల వరకు గుడ్డు నుంచే వచ్చింది, గుడ్డు ముందు వచ్చింది అని వాదించారు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే కోలిన్ ఫ్రీమెన్ అనే అతను దీన్ని రీసెర్చ్ చేసి, దీన్ని పరిశోధన చేసి, సూపర్ కంప్యూటర్స్ ద్వారా అన్ని పరిశోధన చేసి, ఎక్స్పెరిమెంట్ చేసి ప్రూవ్ చేశాడో కోడి ఉంటేనే గుడ్డు వస్తుంది, లేకపోతే ప్రోటీన్లు రావని ఎప్పుడైతే ప్రూవ్ చేశారో ఇప్పుడు బైబిల్ చెప్పిన దానికి ఒప్పుకుంటున్నారు. అంటే ఒకప్పుడు ఒప్పుకొనని వాళ్ళనే ఈరోజు ఒప్పుకుంటున్నారనంటే అది బైబిల్ గొప్పతనం ప్రియులారా. అది ఎప్పటికైనా మనిషి ఒప్పుకుంటాడో లేదో దానికి సంబంధం ఉండదు. బైబిల్ మాత్రం ఆది నుంచి ఒకే మాట మీద నిలబడుతుంది ప్రియులారా. అంత గొప్పది ప్రియులారా మన గ్రంథం. ఈ గ్రంథం ఎప్పటికీ కూడా ప్రియులారా మహిమపరచబడాలి. ఎప్పటికైనా ప్రపంచం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సృష్టికర్త చేసిన విషయాన్ని ఎప్పుడు తప్పుగా రాయించడు. ఈ గ్రంథం అంత గొప్పది. ఈ గ్రంథాన్ని చేత పట్టుకున్న మనము ధన్యులం ప్రియులారా. దేవునికి ఘనత, మహిమ, ప్రభావము యుగ యుగములకు చెల్లునుగాక. ఆమేన్.